శ్రీ వెంకటేశ్వరాయ నమః. శ్రీ వెంకటేశ్వర ప్రపత్తి. ఈశానాం జగతో అస్య వెంకటపతేః విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. ఈ లోకానికి అధిపతి అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రియమైన ఓ శ్రీ లక్ష్మీదేవి, స్వామివారి వక్షస్థలముపై శాశ్వతముగా నివసించుచు ఆనందమును ప్రసాదించుచున్నావు. నీవు శాంతి స్వరూపిణిగా స్వామివారి కరుణను కురిపించే లక్షణము కలిగి ఉన్నదానవు. కమలములతో అలంకరింపబడిన 2 హస్తములు కలిగి పద్మాసనముపై కూర్చొని వాత్సల్యముతో తేజస్సు వెలుగొందుచున్న జగన్మాతవగు లక్ష్మీదేవి, నీకు నమస్కరిస్తున్నాను. శ్రీమన్ కృపాజలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సులీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఓ వెంకటేశ్వర, నీవు శ్రీమంతుడవు, దయాసముద్రుడవు, సమస్త లోకములకు సృష్టికర్తవు, సర్వజ్ఞుడవు, సర్వశక్తుడవు, సేవించు వారి ఎడల వాత్సల్యము కలవాడవు, సర్వస్వతంత్రుడవు, ప్రభు అయిన వాడవు, సుగుణములు కలవాడవు, ఆశ్రితులకు సులభముగా లభించు కల్పవృక్షమువు. నీ పాదములనే శరణుదొచ్చెదను. ఆనూపురా అర్చిత సుజాత సుగంధి పుష్ప సౌరభ్య సౌరభకరౌ సమసన్నివేశౌ సౌమ్యౌ సదానుభవనే అపి నవానుభావ్యౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. పైనుండి అందెల వరకు వ్యాపించిన మేలిరకపు పూల సువాసనలతో పరిమళించేవి, ఎంతయో అందమైనవిగా కనిపించేవి, శ్రద్ధను కల్పించేవి, ప్రతిదినము దర్శనమిచ్చే పాదములు, కొత్త అనుభూతులను కలిగించే మహిమ కలవి. ఆ మహానుభావుడైన శ్రీ వెంకటేశ్వరుని పాదములను నేను శరణు కోరుచున్నాను. సద్యో వికాసి సముదిత్వర సాంద్రరాగ సౌరభ్య నిర్భర సరోరుహ సామ్యవార్తాం సంయక్షు సాహస పదేషు విలేఖయంతౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. అప్పుడే వికసించి మనోహరముగా కనిపించి గాఢమైన పరిమళముతో నిండియున్న కమలముల పోలికను సత్యముగా వెల్లడించుచున్న శ్రీ వెంకటేశ్వరుని దివ్య పాదములనే నేను శరణు వేడుచున్నాను. రేఖామయ ధ్వజ సుధా కలశాత పత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రైః భవ్యైః అలంకృత తలౌ పరతత్వ చిహ్నైః శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. పరాత్పరుని యొక్క మహిమాన్వితమైన చిహ్నములు ధ్వజము, అమృత కలశము, ఛత్రము, అంకుశము, పద్మము, కల్పవృక్షము, శంఖము, చక్రము. ఈ శుభకర రేఖలతో అలంకృతమైన శ్రీ వెంకటేశ్వరుని పవిత్రమైన పాదములను శరణు వేడుచున్నాను. తామ్ర ఉదరద్యుతి పరాజిత పద్మరాగౌ బాహ్యైః మహో అభిభూత మహేంద్ర నీలౌ ఉద్యన్నఖాంశుభిరుదస్త శశాంక భాసౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. పద్మరాగములను మించిన అరుణవర్ణ కాంతిగల పాదములు, ఇంద్రనీలములను అధిగమించిన కాంతిగల చంద్రుని కాంతిని మించిన ప్రకాశముతో మెరిసే గోళ్ళు కలిగినటువంటి శ్రీ వెంకటేశ్వరుని పాదములను శరణు వేడుచున్నాను. సప్రేమ భీతి కమలాకర పల్లవాభ్యాం సంవాహనే అపి సపది క్షమమాదధానౌ కాంతావ వాంగ్మన సగోచర సౌకుమార్యౌ
శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీ లక్ష్మీదేవి ప్రేమతోనూ భయముతోనూ తన మృదువైన చేతులతో శ్రీ వెంకటేశ్వరుని పాదములను ఒత్తును. అంత ఆ పాదములు మరింత సౌకుమార్యములు కలిగి ఉన్నవి. అవి చెప్పుటకు గాని ఊహించుటకు గాని సాధ్యము కాని శోభను కలిగి ఉన్నవి. అటువంటి ఆ పావనమైన పాదములనే నేను శరణు వేడుచున్నాను. లక్ష్మీ మహీ తదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషి కరపల్లవానాం ఆరుణ్య సంక్రమణతః కిల సాంద్ర రాగౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీదేవి భూదేవి వారితో సమానమైన నీలాదేవి మొదలైన దివ్య భార్యల పాద పల్లవముల ఎర్రని కాంతి ఆ స్వామి పాదములకు సంక్రమించుట వలన మిక్కిలి ఎర్రగా మెరుస్తున్న శ్రీ వెంకటేశ్వరుని పవిత్ర పాదములను నేను శరణు వేడుచున్నాను. నిత్యా నమద్విధి శివాది కిరీట కోటి ప్రత్యుప్త దీప్త నవరత్న మహ ప్రరోహై నీరాజనా విధి ముదార ముపాదధానౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ప్రతిదినము నమస్కరించుచున్న శివుడు మున్నగు దేవతల కిరీటముల అగ్రభాగమునందున్న మిక్కిలి ప్రకాశవంతమైన నవరత్న కాంతి సమూహము వలన నీరాజనము పొందుతున్నదేమో అన్నట్లుగా ప్రకాశిస్తున్న శ్రీ వెంకటేశ్వరుని పాదములను శరణు వేడెదను. విష్ణో పదే పరమ ఇతి ఉదిత ప్రశంసౌ యౌ మధ్వ ఉత్స ఇతి భోగ్యతయాపి ఉపాత్తౌ భూయః తథ ఇతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఓ వెంకటేశ్వర, నీ పాదములు విష్ణోః పదే పరమ అని ఋగ్వేదమున స్తుతింపబడినవి. అవి మధ్య ఉత్స అనే తేనెయూటలుగా భవయోగ్యములుగా చెప్పబడినవి. నీవు తిరిగి నీ యొక్క హస్తం యొక్క సంజ్ఞతో ఆ మాట వాస్తవము అని తెలుపుచున్నావు. అట్టి పవిత్రమైన నీ పాదములనే నేను శరణు వేడుతున్నాను. పార్థాయ తత్సదృశ సారథినా త్వయి ఏవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయో అపి మహ్యం ఇహ తౌ కరదర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఓ వెంకటేశ్వర, అర్జునునకు తగిన సారథివైన నీవు అతనికి నా పాదములనే శరణు పొందుము అని హితము ఉపదేశించితివి. ఆ పాదములనే ఇప్పుడు నాకు కూడా శరణు పొందుము అని హస్తములతో చూపుచున్నావు. అట్టి నీ చరణములను శరణు వేడుచున్నాను. మన్మూర్ధ్ని కాళియఫణే వికటాటవీషు శ్రీ వెంకటాద్రి శిఖరే శిరసి స్తుతీనాం చిత్తే అపి న అన్యమనసాం సమమాహితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఓ వెంకటేశ్వర, నా తలపైన కాళీయుని పడగపైన దుర్గమములైన అరణ్యములయందు శ్రీ వెంకటాచలం యొక్క శిఖరము పైన ఉపనిషత్తుల యందును వేరే ఆలోచన లేక నిన్నే స్మరించు వారి మనస్సునందున నీ పాదములు భేదములే లేక సమానముగా ఉండును. అట్టి నీ పాదములనే శరణు వేడుచున్నాను. ఆమ్లాన హృష్యత్ అవనీతల కీర్ణ పుష్పౌ శ్రీ వెంకటాద్రి శిఖర భరణాయమానౌ ఆనందిత అఖిల మనోనయనౌ తవైతౌ శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఓ వెంకటేశ్వర, భూమిపైన చల్లబడిన వికసిత పరిమళ పుష్పములు కలిసిన శ్రీ వెంకటాచల శిఖరమునకు అలంకారమైనవిగా జనుల మనస్సులకు నేత్రములకు ఆనందము కలిగించునట్టివిగా ఉన్న నీ పాదములనే శరణముగా నిర్ణయించుకొని వాటినే శరణు వేడుతున్నాను. ప్రాయః ప్రసన్న జనతా
ప్రథమావగాహ్యౌ మాతుః స్తనావివ శిశోః అమృతాయమాణౌ ప్రాప్తౌ పరస్పరతులాం అతులాంతరౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఓ వెంకటేశ్వర, నీ చరణములు నీ యొక్క దయ మరియు ఆశీర్వాదములతో అశేషమైన జ్ఞానము, శక్తి మరియు సంతోషమును ప్రసాదించును. అర్థవంతమైన సేవ, దైవిక ఆత్మ సంతృప్తి మరియు శ్రద్ధతో నడిపించు ప్రతి వ్యక్తికి నీ అనుగ్రహం ఎప్పటికీ అవసరము. నీ యొక్క భవ్యమైన స్థానానికి చేరుకునేందుకు మనస్సు శుద్ధి మరియు శ్రద్ధతో నీ చరణముల యందు ఆశ్రయము తీసుకొనుట అవసరము. నీ యొక్క ప్రేమపూరితమైన దయతో జనుల మనస్సులోని దుఃఖములన్నీయు దూరమగును. సత్వ ఉత్తరైః సతత సేవ్య పదాంబుజేన సంసార తారక దయార్ద్రదృగంచలేన సౌమ్యోపయంతృ మునినా మమ దర్శితౌ తే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఓ వెంకటేశ్వర, నీవు సాత్విక గుణములు కలిగిన భక్తులచే సేవింపబడే స్వరూపము కలిగిన వాడవు. ఇది నీ అనుగ్రహము మరియు దయా పరవశము. నీ పాద పద్మముల దర్శన భాగ్యము మాకు నీ దయా కంటి చూపులతో ప్రపంచ సంబంధములను వదిలివేసి కేవలము నీ సేవయందే మునిగిన మనవాళ అను మహాముని యొక్క దయ వలన ఆ దర్శనము మాకు కలిగినది. అటువంటి నీ పాదములను నేను వినయముగా శరణు వేడుచున్నాను. శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయ భావే ప్రాప్యే త్వయి స్వయముపేయతయా స్ఫురంత్యా నిత్యాశ్రితాయ నిరవద్య గుణాయ తుభ్యం శ్యాం కింకరో వృషగిరీశ న జాతు మహ్యం. ఓ వెంకటేశ్వర, లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నీ ఆశ్రయమే పొందుతూ ఉండును. ఆ దయవలనే మాకు కూడా అదే భావము ప్రాప్తించి మేము కూడా సేవ చేసుకుని తరించుటకు స్ఫూర్తి స్ఫురణ కలిగించుతున్నది. నిరవధ్యమైన గుణములు కలిగిన నిన్ను సేవించుకొనుట కంటే ఓ వృషగిరీశ వేరే మార్గము నాకు తెలియదు. ఇక్కడికి శ్రీ వెంకటేశ్వర ప్రపత్తి పూర్తి అయినది. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. నమస్కారం.